ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో నేను డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి. ఐఎమ్ ఏ డాక్టర్, అనస్థీసియాలజిస్ట్, health and nutrition coach and fitness expert. So I have 8 years of experience in health and fitness, and recently I have become 1 year back నేను health coach అవ్వడం జరిగింది. I have handled 15 clients one-to-one coaching ఇవ్వడం జరిగింది. I have transformed their lives, and now I have 3 clients which I am గివింగ్ 1-to-1 కోచింగ్. అండ్ నాకు చాలా ఇష్టమైన ఏరియా ఏంటి అంటే ఉమెన్కి మెనోపాజ్ వస్తుంది అంటే 40 years తర్వాత వచ్చే ఋతువిరతుల గురించి నాకు 1-to-1 కోచింగ్ కానీ వాళ్ళని హెల్ప్ చేయడం నాకు చాలా చాలా ఇష్టమైన విషయం. అయితే ఇవాళ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఉమెన్ ఒక హెల్త్ని, న్యూట్రిషన్ని, లైఫ్ స్టైల్ అంటే ఒక ఫిట్నెస్ని, న్యూట్రిషన్ని, లైఫ్ స్టైల్ని ఎలా మేనేజ్ చేయగలదు అనే దాని గురించి అనమాట. ఎందుకంటే ఉమెన్ అంటే షీఈస్ ఆల్రెడీ హెల్డ్ విత్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అలా ఉంటుంది. సో అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే హెల్త్ని తను ముందు పెట్టుకోకుండా వెనక్కి పెడుతూ వస్తుంది అనమాట. అయితే ఈ ఉమెన్ ఎంత బిజీగా ఉన్నా కూడా హెల్త్ని ప్రయారిటీ పెట్టుకోవాల్సిందే. నాకంటే ఎక్సర్సైజ్ చాలా ఇష్టము, న్యూట్రిషన్ ఎప్పుడైనా నేను డయటింగ్ కరెక్ట్గా చేయలేదు అంటే నాకు ఇన్నర్ ఫీలింగ్ మంచిగా ఉండదు, నాకు నిద్ర కూడా మంచిగా రాదు. అలాగే ఫిట్నెస్ చేయని రోజు నాకు చాలా డల్గా ఉంటాను. నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టము, ఎక్సర్సైజ్ అలా అని గంటల తరబడి ఏమి ఉండను. జస్ట్ 45 minutes to 1 hour నేను స్పెండ్ చేయడం జరుగుతుంది ఫిట్నెస్లో. అండ్ వీక్లీ 6 days స్పెండ్ చేస్తాను. నాకు చాలా ఇష్టము. అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ మా ఫాదర్ నుంచి నాకు రావడం జరిగింది ఇవన్నీ కూడా. సో నేను ఐ డోంట్ మైండ్ లైక్ వాట్ సొసైటీ ఎలా అది మూవ్ అవుతుంది, రైట్ రాంగ్ అనేది నేను ఆలోచించను. ఐ హ్యావ్ సర్టన్ ప్రిన్సిపల్స్. ఐ జస్ట్ కీప్ ఫాలోయింగ్ మై ప్రిన్సిపల్స్ సో దట్ ఐ స్టే హ్యాపీ అండ్ కంటెంటెడ్. అండ్ నాకు అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో కిడ్స్ కానీ, నా మేడ్ కానీ, మా హస్బెండ్ ఆల్ ఆర్ లైక్ వెరీ వెరీ హెల్ప్ఫుల్, అండ్ దట్స్ హౌ ఐఎమ్ ఏబుల్ టు గివ్ టు ద సొసైటీ. సో మనం ఎలా ఆలోచించాలి అంటే స్పెషల్లీ ఉమెన్ ఏమంటే మీ టైం అనేది ఉండాలి. పొద్దున లేస్తూనే కాసేపు ఆ టైం మనది, లేక ఈవినింగ్ కాసేపు మనది అది టైం. సో విచ్ ఎవర్ టైం ఇట్ ఈస్ 5 o'clock to 6 o'clock, లేక లేచే టైం నుంచి ఒక అరగంట ముందుగా లేచి మనకు అనేది మన టైం ఉండాలి, మీ టైం ఉండాలి. ఆ టైంలో మనం ఏం చేస్తామో అది మనకి ఇష్టం వచ్చింది చేస్తాము. సో ఆ టైంని మనం గ్రాప్ చేసుకొని మనకు కావాల్సిన పనులు అయితే మేబీ ఒక 20 minutes ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఒక 5 minutes మెడిటేషన్ చేయొచ్చు. సో ఇలా మనము మన డయట్ని ఆ రోజు ఎలా ప్లాన్ చేయాలో ఓల్ ఫ్యామిలీకి అనేది ఇంకొక 5 minutes వేయడం వల్ల మనకు ఈజీ థింగ్స్ జరిగిపోతాయి అన్నమాట. ఆ రోజు అంటే ఆ రోజు మనకు వెజిటేబుల్ పార్ట్ ఏముంది, ఆ రోజు ప్రోటీన్ పార్ట్ ఏముంది, ఆ రోజు కార్బ్ పార్ట్స్ నేను ఎలా ఫిల్ చేసుకుంటూ ఉన్నాను, మైక్రోన్యూట్రియంట్స్ అనేది ఒక 5 minutes ప్లాన్ చేసుకుంటే మనకు ½ an hour ఈజ్ ఎనఫ్ టు మేక్ అవర్ సెల్ఫ్స్ వెరీ బెటర్. సో ఖచ్చితంగా టైం మన కోసం మనం స్పెండ్, ఎందుకంటే మనం ఇంకా ఎనర్జెటిక్గా, మనం ఇంకా ప్రొడక్టివిటీ, ఇంకా వైబ్రేషన్స్ మంచిగా సెట్ చేసుకుంటే ఎవరికి బెటర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగుంటే ఎవరు బాగుంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా బాగుంటారు. ఎక్స్ట్రా ప్రొడక్టివిటీ, ఎక్స్ట్రా ఎనర్జీ మనం మన ఫ్యామిలీకి ఇవ్వగలము ఎప్పుడైతే మనము మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటాము, ఎప్పుడైతే మనము మన హెల్త్ గురించి మనము జాగ్రత్తగా తీసుకుంటాము. సో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఈ ఏరియాని గట్టిగా హోల్డ్ చేస్తేనే మిగతా ఏరియాలు చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి పిల్లర్స్. కాబట్టి ఇంట్లో ఇంకెవరు ఏది చెప్పినా కూడా ఆ టైంని మీకోసమని మీరు చెప్పండి. సో ఆ టైం మించిన తర్వాత అది ఏమున్నా కూడా అందరితో స్పెండ్ చేస్తాను అని చెప్పండి. సో దట్స్ యువర్ రైట్స్ టు టేక్, బికాజ్ ఎందుకు అనంటే దట్స్ గోయింగ్ టు మేక్ యువర్ ఫ్యామిలీ బెటర్ అండ్ బెటర్. సో ఇలా నేనైతే అలాగే చేస్తాను. సో పీపుల్ గాట్ యూస్ టు, ఫ్యామిలీ మెంబర్స్ గాట్ యూస్ టు దాట్. సో ప్రొడక్టివిటీ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇక్కడ నొప్పి అని చెప్తూ ఎప్పుడు నువ్వు పడుకొని ఉండడం, దొల్లడం ఇలా చేస్తూ ఉంటే ఈ నొప్పి అంటే ఎవరు బాగుండరు, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధపడుతూ ఉంటారు. అందుకు మన ఎనర్జీ లెవెల్స్ మనం ఎక్కువగా పెట్టుకోవడం వల్ల, మన వైబ్రేషన్స్ హైగా సెట్ చేసుకోవడం వల్ల మన ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతుంది. అలా అని చెప్పి ఇంట్లో ఫ్లక్చువేషన్స్ రాదు అని కాదు, వస్తూ ఉంటాయి ఫ్లక్చువేషన్స్ అనేది. సో ఈ హార్మోనల్ ఇష్యూస్ కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ వెరీ నైస్ హస్బెండ్ ఫర్ మీ అండ్ వెరీ నైస్ ఫ్యామిలీ మెంబర్స్ టు మీ. సో అలా మీరు మీ వైబ్రేషన్స్ని సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నుంచి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు, ఎస్పెషల్లీ టు ఆల్ ద ఉమెన్, ఎటువంటి యాక్షన్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మెన్, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు అనేది మీరు చాట్ బాక్స్లో పెట్టుకోండి. 15 minutes ఇచ్చినా చాలు. జస్ట్ ఐ వాంటెడ్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ వెరీ వెరీ గ్రేట్ డే.